హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం వ్యూవర్స్ అందరూ రిపీటెడ్గా అడుగుతున్న కలెక్షన్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ బాల్స్ అండి, సిల్వర్ బాల్స్ కలెక్షన్ అనమాట. మనం ఇంతకుముందు పగడాల్లో చేసాము. ఇట్లా రెగ్యులర్గా ఏ ఐటెంలో అయినా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి సిల్వర్ బాల్స్ చూపిస్తున్నాను. సిల్వర్ బాల్స్లో అప్డేటెడ్గా వచ్చినటువంటి కొత్త కలెక్షన్ కూడా ఇందులో మీకు మిక్స్ చేసి చూపిస్తాం అనమాట. మొత్తం అన్ని ఇప్పుడు అవైలబుల్ ఉన్న అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అండ్ ప్రైమరీగా నేనేం చూపిస్తున్నాను అంటే ఏం చూపిస్తానంటే ఫస్ట్ మీకు పెద్ద సైజు బాల్స్ చూపిస్తాను మేడం. అందులోనే నెక్స్ట్ ఇంకొక బిగ్ సైజ్ బాల్లోనే 3 kinds ఆఫ్ సైజెస్ వచ్చాయి. 2 sizes వచ్చాయి మేడం. 2 sizes చూపిస్తాను. నెక్స్ట్ మన డమరుకం సైజ్ షేప్ ఉంది. నెక్స్ట్ ఫ్లాట్ అండ్ రౌండ్లోనే ఫ్లాట్ అండ్ షేప్ ఉంది, ఇది కూడా చూపిస్తాను మేడం. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో ఇవాళ నేను మీకు చూపించబోయే ఫస్ట్ది వచ్చేసరికి మనకి ఇదిగోండి మేడం, మనం బాగా రన్నింగ్లో ఉన్నటువంటి మోడల్ మేడం. ఇది రౌండ్ షేప్ వస్తుంది మేడం. సైజ్ వచ్చేసరికి మీకు సింగిల్ పీస్ సైజ్ వచ్చేసరికి 13.5 mm సైజ్ వస్తుంది మేడం. ఇదిగోండి మీకు ఇక్కడ సైజ్ ప్లేస్ చేశాను. 13.5 mm వస్తుంది. దీని మొత్తం కూడా నక్షి ఫినిషింగ్ లాగా మీకు మొత్తం అంతా కూడా వర్క్ వస్తుంది మేడం. మనకి ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ చుట్టూరా మళ్ళీ మీకు రెక్కలు వస్తాయి. మళ్ళీ దాని చుట్టూరా మళ్ళీ ఇంకొక ఫ్లవరు. గ్యాప్కి మధ్యలోనేమో పెటల్స్ వచ్చినాయి మేడం. ఇటు సైడ్ చూసినట్లయితే మీకు ఫ్లవర్ క్యాప్ లాగా వస్తుంది. ఇటు సైడ్ కూడా మీకు ఫ్లవర్ క్యాప్ లాగా వస్తుంది. అంటే రెగ్యులర్గా మనం హోల్ కనిపించకుండా ఉండడం కోసం క్యాప్ యూజ్ చేస్తాము. అలాంటి అవసరం లేకుండా డిఫాల్ట్గా దీంట్లోనే క్యాప్ ఇంక్లూడ్ అయిపోయి వచ్చేసింది మేడం. ఇది సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసరికి 310 రూపీస్ అండి. 1 piece ప్రైస్ 310 రూపీస్. సైజ్ వచ్చేసి 13.5 mm మేడం. సైజ్ ఏమో 13.5 mm మేడం. సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి 310 రూపీస్ మేడం. ఇవ్వండి మేడం, చూడండి ఇవన్నీ కూడా అవే మేడం. కంప్లీట్గా మీకు కలెక్షన్ అంతా చూపిస్తున్నాను. సో ఇదేంటి అంటే మీరు మధ్యలో బ్లాక్ బీడ్స్ మధ్యలో యూజ్ చేసుకోవచ్చు, కోరల్స్ మధ్యలో యూజ్ చేసుకోవచ్చు, ముత్యాల మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎట్లయినా యూజ్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మీకు అగైన్ 13.5 mm సైజ్ ఉన్న బాల్ చూపిస్తున్నాను. దీని ప్రైస్ కూడా సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి. దీని స్ట్రక్చర్ చూద్దాం మేడం. ఇది వచ్చేసరికి ఒక ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ విత్ 6 petals అనమాట. ఫస్ట్ టైం వస్తుందంటే 6 petalsతో ఒక ఫ్లవర్ వస్తుంది మేడం. 6 petalsతో ఒక ఫ్లవర్ వస్తుంది మేడం. ఇలా ప్రతి చోట ఫ్లవర్ వస్తుంది. 1 2 3 4 5 ఉన్నాను మేడం. ఒక నిమిషం. 5 ఫ్లవర్స్ వచ్చాయి మేడం. ఇవి 5 ఫ్లవర్కి మధ్యలో ఒక గీత, కర్వేచర్లో ఉన్న ఒక గీత వస్తుంది అనమాట. ఆర్క్ లాగా ఒక గీత సపరేషన్ వచ్చింది. అంటే మీకు బాల్ మొత్తం ఎటు చూసినా కూడా ఫ్లవర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి చోట ఫ్లవర్కి మళ్ళీ మీకు పెటల్స్ మీద కూడా గీతలు కనిపిస్తున్నాయి మేడం. చూస్తున్నారు కదా, ఫ్లవర్ పెటల్ మీద కూడా మీకు గీతలు ఉన్నాయి. నెక్స్ట్ సైడ్కి వచ్చేసరికి మీకు క్యాప్ లైక్ స్ట్రక్చర్ వచ్చింది మేడం. హోల్కి పక్కన కూడా మీకు క్యాప్ లాగా నక్షి డిజైన్ చెక్ ఉందనమాట. ఈ సిల్వర్ మీద గోల్డ్ బాల్ మేడం. ఇది సిల్వర్ మీద గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. 13.5 mm సైజ్ అండి. 350 రూపీస్ సింగిల్ పీస్ ప్రైస్ మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మేడం. ఇప్పుడు నేను మీకు బిఫోర్ చూపించాను కదా డిజైన్, అందులోనే చిన్న సైజ్ చూపిస్తున్నాను మేడం. దీని సైజ్ వచ్చేసరికి 11.5 mm అండి. స్ట్రక్చర్ అయితే సేమ్ ఉంటుంది. రెండింటికి కూడా స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. కాకపోతే డిజైన్ కొద్దిగా చిన్నగా వచ్చి సైజ్ చిన్నగా వచ్చిందనమాట, అంతే. సేమ్ స్ట్రక్చర్ మేడం. చూడండి కర్బూజా మీద ఫ్లవర్స్ ఎట్లా వచ్చినాయి చూడండి. మధ్యలో ఉబ్బెత్తుగా వస్తుంది అనమాట. సైడ్కి వచ్చేసరికి మీకు క్యాప్ వచ్చి డిజైన్ వస్తుంది. ఓకే, సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి 265 రూపీస్ మేడం. మీరు బాల్ మాత్రమే పెడితే సరిపోదు మేడం. సైజ్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయండి. ఎందుకంటే సేమ్ డిజైన్లో 2 బాల్స్ ఉన్నాయి మేడం. 13.5 mm సైజులో ఒకటి ఉంది, 11.5 mm సైజులో ఒకటి ఉంది. మీకు ఇప్పుడు 11.5 mm 13.5 mm రెండు పక్కన కూడా పెట్టి చూపిస్తాం మేడం. ఇప్పుడు చూడండి, నాది రైట్ హ్యాండ్లో ఉంది కదా, ఇది వచ్చేసరికి ఈ బాల్ వచ్చేసరికి 11.5 mm మేడం. ఈ నెయిల్ పాలిష్ వేసుకున్న గోరు ఉన్నది చూసారా, ఇది వచ్చేసరికి 13.5 mm. ఓకే అండి, ఇది ప్లెయిన్ వచ్చేసి 11.5 mm, ఇది 13.5 mm. సైజెస్ డిఫరెన్స్ కూడా చూసుకోండి. నేను పక్కనే పెడుతున్నాను మేడం. మీ క్లోజప్లో చూసుకోండి. రెండింటికి మధ్యలో 2 mm సైజు డిఫరెన్స్ ఉంది మేడం. ఇదేమో 13.5 mm, ఇది 11.5 mm. ఓకే అండి, ఓకే డన్. నెక్స్ట్ చూద్దాం. ఈ బాల్ వెరైటీగా ఉంది మేడం. ఎట్లా ఉందంటే రెగ్యులర్గా మన బాల్ అంటే ఎలా చూస్తాం మేడం, కంప్లీట్గా రౌండ్ షేప్లో చూస్తాం కదా. ఇది వచ్చేసరికి ఎట్లా ఉందంటే ఒక బాల్ మధ్యలో ఉబ్బెత్తుగా వచ్చింది మేడం. ఇది కూడా 11 mm సైజ్ ఉంది. ఉబ్బెత్తు వచ్చింది ఎంత అయితే ఉందంటే 11 mm సైజ్ ఉంది. సైడ్స్కి ఫ్లాటన్గా వచ్చి అప్పుడు మీకు ఇలా వచ్చింది అనమాట. మధ్యకి హోల్ లాగా వచ్చింది మధ్యలో. ఓకే, ఇలా ఉంది మేడం. చూడండి, ఇలా స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది మేడం. మీకు అన్నీ ఒకేసారి చూపిస్తే కొంచెం డిఫరెన్స్ అర్థమవుతుంది.
పీస్ ప్రైస్ వచ్చేసరికి 250 రూపీస్ అండి. సైజ్ ఏమో 11 mm మేడం. 250 రూపీస్ సింగిల్ పీస్ ప్రైస్ మేడం. సింగిల్ పీస్ ప్రైస్ 250 రూపీస్, 11 mm సైజ్ వస్తుంది. మీకు అన్నీ ఒకేసారి పెడితే క్లియర్గా అర్థమవుతుందని నేను సైజ్ అర్థమయ్యేటట్టు పెట్టాను మేడం. ఓకే మేడం. నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చూపిస్తాను మేడం. బిందెలు ఇవ్వండి మేడం. ఇవి చూడండి మేడం, ఇట్లా ఉంటుంది. ఇక్కడ నించోబెట్టచ్చు మేడం. దీన్ని ఫ్లాట్ అండ్ సర్ఫేస్ మీద నించోబెడితే నించుంటాయి నీట్గా. మనం ఇత్తడి బిందెల వరుస ఎలా నుంచుంటుందో అలా నుంచుంటాయి అనమాట. ఒక పీస్ ప్రైస్ వచ్చేసరికి 300 రూపీస్ అండి. దీని సైజ్ వచ్చేసి 12.5 mm ఉంటుంది. 12.5 mm మేడం. చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా మేడం. 12.5 mm, 300 రూపీస్ సింగిల్ పీస్ ప్రైస్ అండి. సింగిల్ పీస్ ప్రైస్ 300 రూపీస్. మీరు ఎలా వేసుకోవచ్చో కూడా నేను జస్ట్ ఒక ఐడియా చూపిస్తాను మేడం. ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, చూడండి నేను చూపిస్తున్నాను కదా. ఇవ్వండి మేడం, ఇట్లా మీరు మధ్యలో ఒక స్ట్రక్చర్ పెట్టుకొని ఏదైనా బాల్ లాంటిది పెట్టుకొని ఇది సైడ్కి ఇట్లా వేసుకోవచ్చు. లేదా మధ్యలో హెవీగా ఉండే ఒక పగడం పెట్టుకొని పగడాల మళ్ళీ అట్లా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇవ్వండి మేడం, ఇట్లా వేసుకోవచ్చు. చాలా నీట్గా కనిపిస్తుంది స్ట్రక్చర్. ఈ ఫ్రంట్ సైడ్ ఇటు కావాలంటే ఇటు మార్చుకోవచ్చు, మన ఇష్టం. మనకి స్ట్రక్చర్ని బట్టి మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇట్లా వాడుకుంటాకి అంటే సైడ్స్కి వేసుకోవడానికి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం. ఇది డిఫరెంట్ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ ఇలానే సైడ్స్కి వేసుకోవడానికి ఉపయోగపడే మేడం కలశాలు. ఇవ్వండి మేడం, కలశాలు మేడం. ఇవి మన కలశాలు. ఇవి చూడండి, ఇవి కూడా బేస్ అవుతాయి. కాకపోతే కంప్లీట్ బేస్ అవుతాయని చెప్పలేను. ఇవి చూడండి ఇలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి మనకి కాస్ట్ 250 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ మేడం. 250 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, నేను రేట్ పెడతాను మేడం. ఇవ్వండి, 1 పీస్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. ఇవి మధ్యలో మీరు యాడ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మేడం. మీకు స్ట్రక్చర్ చూపిస్తున్నాను మేడం. ఫస్ట్ ఒక మొగ్గలాగా వచ్చింది మేడం కలసం. బిందెలు మనము కలసము ఒక రాగి చెంబులో పెట్టినప్పుడు ఎలా పెడతామో సేమ్ అదే స్ట్రక్చర్లో ఉంది మేడం. పైన కూడా మీకు ఫ్లవర్ క్యాప్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అట్లానే వస్తుంది చూడండి. ఇక్కడ నక్షి డిజైన్ లాగా గీతలు వస్తుంది. పైన వచ్చేసరికి మీకు ఇట్లా ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటాయి మేడం అన్నీ కూడా. ఐటమ్ అంతా కూడా 250 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే మేడం. సో నెక్స్ట్ బాల్స్లోనే మనం ఇంకొకటి చూద్దాం మేడం. ఇది వచ్చేసరికి ఫ్లాట్ అండ్ సర్ఫేస్ మేడం. అంటే ఎలా ఉంటుందంటే మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి రకరకాల షేప్స్ అనమాట మేడం. మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. సైడ్స్కి వచ్చేసరికి మరీ సాగదీసినట్టు కాకుండా ఒత్తుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇందులో ఫ్లవర్స్ అట్లా ఏమి ఉండవు మేడం. ఓన్లీ చిన్న ఒక డాటెడ్ లైన్ రన్ అవుతూ ఉంటుంది. సైడ్కి అంతా గీతలుగా పోతూ ఉంటుంది మేడం. ఒక డాటెడ్ లైన్ మధ్యలో గీతలు వెళ్తూ ఉంటాయి అనమాట, ఒక ఫ్లవర్ లాగా. ఇవ్వండి మేడం, ఇటు పక్కన చూడండి, ఇటు పక్క చూడండి. ఓకే, దీని సైజ్ వచ్చేసరికి 1 మినిట్ మేడం, సైజ్ చెప్తాను. 11 mm సైజ్ మేడం. ఇవన్నీ కూడా మిడిల్లో వేసుకోవడానికి, అంటే మనకి లాకెట్ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ లాకెట్ మనం ఈ బాల్స్ వేసుకుంటే బాగుంటుంది. అలాంటి బాల్స్ మేడం ఇవి. 1 పీస్ వచ్చేసి 225 రూపీస్ మేడం. 11 mm సైజ్ వస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు నేను చాలా క్లోజప్లో చూపిస్తున్నాను మేడం. కారణం ఏంటంటే మీకు ఐటమ్ స్ట్రక్చర్ క్లియర్గా తెలియాలి అనేసి. మేడం మనం అగైన్ ఇంకొక సెట్ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసరికి అచ్చంగా కర్బూజా ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది మేడం. మనం కర్బూజా కాయ ఎలా ఉంటుందో సేమ్ అదే స్ట్రక్చర్ మేడం. ఇంకా మార్పు చేర్పులు ఏం లేవు. యాజ్ ఇట్ ఈస్గా కర్బూజా స్ట్రక్చరే. ఒక లైన్ ఏమో గీతలు, ఒక లైన్ ఏమో డాటెడ్ గీతలు, అంతే మేడం. అట్లా మీకు ఇట్లా షేప్ కూడా కర్బూజా స్ట్రక్చరే వస్తుంది అనమాట. సింగిల్ పీస్ ప్రైస్ 240 రూపీస్. 11.5 mm సైజ్ వస్తుంది మేడం. 11.5 mm సైజ్ వస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఇవాళ నేను చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ 11 mm నుంచే స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మీకు మధ్యలో యూజ్ చేసుకోవడానికి, లేదా లావుగా ఉండే కోరల్స్, లావుగా ఉండే పల్స్ మధ్యలో అటు సైడ్ ఇటు సైడ్ వేసుకోవడానికి కానీ, అక్కడక్కడ వేసుకోవాలి, స్ట్రక్చరల్గా వేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న లైన్స్ ఒక బంచ్ లాగా వేసుకొని కంటిన్యూస్గా అట్లా వేసుకుంటూ వెళ్ళొచ్చు మేడం. ఇది ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మేడం. నేను ఇంకొకటి చూపిస్తున్నా, మీకు ఐడియా ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాం మేడం. ఇది డబ్బా సాల్ స్ట్రక్చర్. ఇవ్వండి, డమరుకం లాగా ఉంటుంది. చాలా క్లాసీ స్ట్రక్చర్ ఇది. ఇవ్వండి మేడం, గీత వస్తుంది, పైన ప్లెయిన్ లైన్ లాగా వస్తుంది, కింద డాటెడ్ లైన్ వస్తుంది, మళ్ళీ స్ట్రక్చర్ రన్ అవుతుంది అనమాట. ఈ విధంగా
ఈ విధంగా స్ట్రక్చర్ రన్ అవుతూ ఉంటుంది. సో దీని పీస్ ఇది సైజు అడ్డం సైజు వచ్చేసరికి 9 mm మేడం, అంటే ఈ లావు సైజు 9 mm, ఇది వచ్చేసి మీకు 11 mm పైన ఉంటుంది. ఇది 9 mm. కాస్ట్ చెప్తాను మేడం. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ అండి. 250 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్. మేడం అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ఆర్ ఫిక్స్డ్ ప్రైసెస్ మేడం, మనం హోల్సేల్ రేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ us ఫర్ డిస్కౌంట్ అగైన్ అండ్ అగైన్. మేము ఇవ్వలేము మేడం, ఎందుకంటే మేము ఇస్తున్నదే హోల్సేల్ ప్రైస్. హోల్సేల్ ప్రైస్లో ఇంకా డిస్కౌంట్ అనేది హైలీ ఇంపాసిబుల్ మేడం. 1000 రూపీస్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తామండి. నెక్స్ట్ మీరు ఏదైనా మేకింగ్ చెప్పినట్లయితే దానికి ప్రపోర్షనేట్గా అట్లీస్ట్ ఒక 7 వర్కింగ్ డేస్ అయినా సరే పడుతుంది మేడం మేకింగ్ ఉంటే. వితౌట్ మేకింగ్ అయితే 4 to 5 వర్కింగ్ డేస్లో మీకు కంప్లీట్ చేసి ఇస్తామండి. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసి పెట్టుకోండి మేడం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా రెక్టిఫికేషన్స్ కావాలన్నా ఓపెనింగ్ వీడియో ఉంటేనే మేము చేయగలుగుతాం ఏదైనా సరే. సో ఓపెనింగ్ వీడియో మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మేడం. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.